స్పందించిన ప్రకృతి ప్రేమికులు ఎవరు? నర్సాపూర్ అడవికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించరు? తులసి చంద్ ఎందుకు స్పందించదు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు స్పందించరు? హరగోపాల్ గారు ఎందుకు స్పందించరు? బీఆర్ఎస్ ఎందుకు స్పందించదు? పార్టీగా కేటీఆర్ గారు ఎందుకు స్పందించరు? ఈటల రాజేందర్ గారు మాట్లాడారు, నర్సాపూర్ అడవి గురించి ఎందుకు స్పందించరు మీరందరూ? నర్సాపూర్ అడవి ఏం తక్కువ? నర్సాపూర్ అడవి దట్టమైన అడవి కదా, అది కూడా ప్రకృతే కదా. హైదరాబాద్ సిటీకి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కదా. ఎందుకు స్పందించరు? నర్సాపూర్ అడవికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించారు? అక్కడ గ్రామాల ప్రజలు 2 నెలల నుంచి ధర్నాలు ఉద్యమాలు చేస్తుంటే ప్రజలకు అందగా ఎందుకు ఉండరు? కనీసం ప్రభుత్వం ఏం జరుగుతుంది, మీకు ఏం కావాలని చెప్పి మమ్మల్ని ఒక్కనాడు కూడా చర్చలకు పిలవలేదు, ఒక్క ప్రతినిధి వచ్చి మాతో మాట్లాడలేదు. ఇంత అన్యాయం, మేము అసలు భారతదేశంలోనే ఉన్నామా అన్న అనుమానం మాకు కలుగుతుంది. ఇదంతా చూస్తే మమ్మల్ని వెలివేయబడ్డ నర్సాపూర్ అడవిని వెలివేయబడ్డ ఏమన్నా కానీ ఎంతన్నా కానీలే, మేము అక్కడ పోయేది ఉందా చేసేది ఉందా అన్నట్టు అన్ని పార్టీలు బిహేవ్ చేస్తున్నారు, అందరు బిహేవ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక వీడియో చేశాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఎవరైనా డంపింగ్ యార్డ్ తెచ్చి పెడితే ఎవరైనా వద్దంటారా అని మాట్లాడుతున్నాడు తప్పితే నర్సాపూర్ అడవికి ఇంత అన్యాయం ఎందుకు చేయాలి, నర్సాపూర్ పచ్చటి అడవిలో ఎందుకు డంపింగ్ యార్డ్ పెట్టాలి, పెట్టకూడదు అని ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఇప్పుడు హెచ్యూ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? హెచ్యూ అడవి నాశనం అవ్వద్దు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నర్సాపూర్ అడవి ఇంత వివక్ష గురవుతుంది. మీరు రాజకీయ నాయకులు ఇంత వివక్ష గురి చేస్తున్న నర్సాపూర్ అడవిని చూసి చూడనట్టు పట్టించుకోవట్లేదు. ఒకసారి దయచేసి మీరందరూ ఒకసారి నర్సాపూర్